కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తిరుతండ్రి శ్రీ రంగరామానుజేయ స్వామివారు కాకినాడ జీరుగా పిలువబడేవారు. మనకి ఎన్నో విలువైన విషయాల్ని చెప్తూ అనేక గ్రంథాలు అందించారు. వాటిలో ఆయనెవరు, నేనెవరు, అదేమిటి, బ్రహ్మసూత్రాల గురించిన ప్రాథమిక జ్ఞానాన్ని మనకి తెలియజేస్తున్నారు చర్చ ద్వారా. ఇందులో 7వ అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 7వ అధ్యాయంలో బ్రహ్మస్వరూపం గురించిన వివరణ జరిగింది. అలాగే సదేవ సౌమ్య అనేటువంటి శృతి గురించి, ఈ శృతి నిర్విశేష బ్రహ్మ గురించే చెప్తోంది అని పట్టాభిరామయ్య గారు చెప్పారు. అలా కాదని సదేవ సౌమ్య అనే దానికి శ్వేతకేతువు కథ జోడిస్తూ దానిని పూర్తిగా వివరించారు పురుషోత్తం గారు. దాని గురించి శృతి అర్థం గురించిన చాలా విస్తృతంగా చర్చ జరిగింది. నిర్విశేష బ్రహ్మని ప్రతిపాదించే శృతులు, స్మృతులు, పురాణాల వాక్యాల జాబితా అంతా కూడా పెద్ద జాబితా ఇచ్చారు మనకి పట్టాభిరామయ్య గారు. పెద్ద జాబితా చెప్పారు. ఈరోజు 8వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాం. పురుషోత్తం గారు ఎందుచేతనో ఇంకా రాలేదు. మిగిలిన వారందరూ కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. టాపిక్ లోకాభిరామాయణంతో ప్రారంభమై క్రమంగా పట్టాభిరామయ్య గారి సాధన విశేషాల దగ్గరికి వచ్చి ఆగింది. ఆయనని ఈ స్వల్పకాలంలోనే తన ఆరాధ్య దైవంగా చేసేసుకున్న ప్రసాదరావు గారు కుతూహలంగా, మీకు బ్రహ్మ సాక్షాత్కారం అయిందా అని అడిగారు. నవ్వారు పట్టాభిరామయ్య గారు. చిన్నపిల్లాళ్ళ ఆయన అడిగిన తీరుకి, మీకు కాలేదంటారా అని ఎదురు ప్రశ్న వేశారు. నాకా బ్రహ్మ సాక్షాత్కారమా? నేను ఎలాంటి వాడినో తెలిసి ఉండి అలా ఎలా అడుగుతున్నారు అన్నారు ప్రసాదరావు గారు. అందరూ ఆసక్తిగా వింటున్నారు వీరిద్దరి సంభాషణని. సడన్గా పట్టాభిరామయ్య గారు, వినీత, నీకు కథలంటే ఇష్టం కదూ, ఒక కథ చెప్పనా అని అడిగారు. అన్నది వినీత ఉత్సాహంగా. కానీ ఓ కండిషన్, కథ చిన్నదే కానీ అవగానే ఓ ప్రశ్న వేస్తాను, టకీమని సమాధానం ఇవ్వాలి అన్నారు. ఏ ప్రశ్న వేసినా సమాధానం టకీ అని చెప్తే చాలా అడిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అందరూ గలగలా నవ్వేశారు. కథను అందరూ వినండి, ఎవరు సమాధానం చెప్పగలిచినా నాకు అభ్యంతరం లేదు అని పట్టాభిరామయ్య గారు ప్రారంభించారు. అనగనగా ఓ రైలు స్టేషన్ ఉంది, పెద్దదే. వినీత, వింటున్నావా? ఆ స్టేషన్లో నువ్వు పనిచేస్తున్నావు ఇంజిన్ డ్రైవర్గా. ఓనాడు పై అధికారుల ఆదేశం ప్రకారం ఇంజిన్ని బయటికి తీసి నడుపుతున్నావు. ఆ ఇంజిన్కి మొత్తం 47 బోగీలు తగిల్చారు. అందులో తపాలా సర్వీస్ వారివి 2, బ్రేక్ వ్యాన్వి 2, గార్డు పెట్టే 1. ఏం వింటున్నావా? మళ్ళా అడిగారు పట్టాభిరామయ్య గారు. అన్నారు అందరూ. కొందరైతే నోట్సులు తీసి పెట్టెల సంఖ్య వగైరాలన్నీ వ్రాసేసుకుంటున్నారు గబగబా, ఎలాంటి లెక్కల ప్రశ్న అడుగుతారో అని. ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ బోగీలున్నాయి. జనరల్ కంపార్ట్మెంట్లు 5. మిగిలినవన్నీ 3 టైర్ బోగీలే. భలే రష్గా ఉంది ట్రైన్లో. మిలిటరీ వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. విఐపీలు ఉన్నారు, సామాన్య జనం ఉన్నారు. ఇందులో నాగపూర్ వచ్చింది. అప్పటికి 24 స్టేషన్లు దాటింది రైలు. మరో 4 స్టేషన్లు దాటితే ఎవరో పెద్ద విఐపీ ఎక్కుతారట. రైలు 6 గంటలు లేటు. వింటున్నావా కథ? సరే, ప్రశ్న అడుగుతాను చెప్పు అనగానే అందరూ అటెన్షన్లోకి వచ్చారు. ఇంజన్ డ్రైవర్ పేరేంటి అన్నారు పట్టాభిరామయ్య గారు. తెల్లబోయినారు ప్రశ్న విని. చెప్పిన లెక్కల్లోంచి కానీ ఇచ్చిన వివరాల్లోంచి కానీ ఇంజన్ డ్రైవర్ పేరు ఎలా తెలుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా చూస్తుండగా పక్కపక్క నవ్వి పట్టాభిరామయ్య గారు, ఇంజిన్ డ్రైవర్ పేరు వినీత అన్నారు. హోయ్ అంటూ తమ తెలివి తక్కువతనానికి అందరూ కయ్యమంటూ అరచి నెత్తి కొట్టుకున్నారు. ఇంత చిన్న విషయం తట్టలేదేం అని గింజుకున్నారు. ప్రసాదరావు గారి వైపు చూసి పట్టాభిరామయ్య గారు, నువ్వు ఇంజిన్ డ్రైవర్ అని చెప్పి ప్రారంభించినా తర్వాత ఇచ్చిన అనేక రూపాలైన వివరాలతోనే బుర్ర పీక్కుంటూ ఈ బేసిక్ పాయింట్ని గుర్తుంచుకోలేకపోయినారు అందరూ. అలాగే నామరూపాలతో నిండిన ఈ ప్రపంచం దృష్టితోటే ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మ సాక్షాత్కారం అంతుపట్టదు. అసలు విషయం తెలుసుకోండి, మీరే ఆ బ్రహ్మ అని అన్నారు. వాట్ అన్నారు ప్రసాదరావు గారు. పుస్తకాల్లో చదివిన విషయం కొంతవరకు అర్థమైనా ఇలా సింపుల్గా అసలు విషయం చెప్పేసరికి ఇంప్రెస్ అయిపోయినారు. మరి ఆ విషయం మాకెందుకు తెలియడం లేదు అని అడిగారు. నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కనుక అర్థం కాలేదు. నేనే తెలివి, ఇంకా తెలుసుకోవడం ఏంటి వివరించారు పట్టాభిరామయ్య గారు. తల విదిలించారు ప్రసాదరావు గారు అర్థం అవనట్లు. సరే, అది అలా ఉంచండి, కానీ నిర్విశేష చిన్మాత్రం అంటే మరో మారు చెప్పండి అన్నయ్య గారు అడిగారు శకుంతలమ్మ గారు.
అత్తయ్య గారు, పరమాత్మ దేవుళ్ళు మనము పుస్తకంలో 450వ పేజీ నుంచి 454వ పేజీ వరకు బాగా వివరంగానే ఉంది. నేను 2-3 మార్లు చదివాను, అర్థమైంది. మీకు రికమెండ్ చేస్తున్నాను, చదవండి అన్నారు ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు, మీకు అర్థమైంది అంటున్నారు, మరి పట్టాభిరామయ్య గారు నేనే తెలివి అని చెప్పేసరికి అర్థం కానట్టు తల విదిరించేరేం అడిగారు అవధాని గారు. థియరటికల్గా ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమైంది, కాన్సెప్ట్ ఫామ్ అయింది, కానీ ఇంకా ఇంకొంచెం ప్రాక్టికల్ టచ్తో అర్థమవ్వాలని నా తపన అన్నారు ప్రసాదరావు గారు. అలా అర్థమైపోతే అదే బ్రహ్మ సాక్షాత్కారం అన్నారు పట్టాభిరామయ్య గారు నవ్వుతూ. ఏ విషయాన్నైనా మనందరిలోకి బాగా అర్థం చేసుకోగలిగింది, తిరిగి చెప్పగలిగింది వినీత ఒక్కతే. ఏది వినీత, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా, డాడీకి కావాల్సిందేమిటో అన్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. బాబాయ్, నన్ను ములక చెట్టు ఎక్కించుకో, నాకేం రాదు అన్నది వినీత. ట్రై చెయ్యమ్మా, తప్పేం అన్నారు అవధాని గారు. పోనీ నేను చెప్తాను, రైటో కాదో చెప్పు అన్నారు శాస్త్రి గారు. అమ్మో, అంత పెద్దదానినా అన్నట్లు గుండె మీద చేయి వేసుకుంది వినీత. నిన్ను పెద్దదానివని అనడం లేదమ్మా, ఈ నెపంతో గుర్తు చేసుకుని దృఢపరుచుకుంటున్నాను అన్నారు మళ్ళా ఆయనే. ఏదైనా ఒక విషయం తెలియాలంటే జ్ఞానం ఉండాలి. విషయం తెలియడమే జ్ఞానం. లోకంలో చాలా విషయాలున్నాయి, అంటే బోలెడు జ్ఞానాలున్నాయి. బాహ్యేంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఆ విషయ జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అలా బాహ్యమైన ఆంతరమైన విషయాలన్నిటి నుంచి జ్ఞానం అనే పదార్థాన్ని లాగి మూటకడితే అదే చిన్మాత్రం. పంచదారలోని తీపిదనాన్ని వేరు చేయడంలాగే అన్నమాట. తీపిదనం ఎలా అయితే కంటికి కనిపించదో, స్పర్శకి దొరకదో, అలాగే చిన్మాత్రం కూడా ఏ ఒక్క ఇంద్రియం వలన తెలుసుకోబడదు. అదే అంతే అన్నారు శాస్త్రి గారు. శాస్త్రి గారు, ఇంచుమించు ఆ పుస్తకంలో ఉన్నదే చెప్పారు, అయితే అందులో డ్రామాటిక్గా ప్రజెంట్ చేసిన దాన్ని నార్మల్గా ఎక్స్ప్రెస్ చేశారు అంతే అన్నారు ప్రసాదరావు గారు. నిర్విశేష చిన్మాత్రాన్ని చెప్ప సాధ్యం కాదు, అనుభవించాల్సిందే అన్నారు పట్టాభిరామయ్య గారు. అనుభవం వరకు వెళ్ళిన వాళ్ళకైతే సరే, నాలాంటి వాడికి కూడా ఒక ఐడియా రావాలంటాను నేను అన్నారు ప్రసాదరావు గారు. డాడీ పిలిచింది వినీత. చెప్పు పాప అన్నారు ప్రసాదరావు గారు. నేనున్నానా? వినీత ప్రశ్న. ఉన్నావు ప్రసాదరావు గారు జవాబు. గది ఉన్నదా? ఉన్నది. కొండ ఉన్నదా? ఉన్నది. నేను ఎలా ఉన్నాను? తెల్లగా ఉన్నావు. ఈ పండు ఎలా ఉంది? పుల్లగా ఉంది. తాతగారు ఎలా ఉన్నారు? పొడుగ్గా ఉన్నారు. సంగీతం ఎలా ఉంది? స్వీట్గా ఉంది. నేను ఏ ప్రశ్న అడిగినా నువ్వు కామన్గా ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఉన్నది అనే ఇస్తున్నాను. అంటే అన్నిట్లో కామన్గా ఉండేది ఉండడమే అన్నమాట. మిగిలిన ఐటమ్స్ అన్నీ మారుతున్నాయి. నేను, గది, తాతగారు, నది, కొండ, సంగీతం, పండు, రుచి, నల్లతనం వగైరాలు. అవునా? అవును. ఈ ఉండడమే బ్రహ్మ, అదే సత్యం. అంతకు పైవన్నీ మిచ్చే, అవేమీ లేవు అన్నది వినీత. అమ్మో అన్నారు పట్టాభిరామయ్య గారు వినీత వివరించిన తీరుకి. వెరీ గుడ్ వినీత, నేను కూడా ఎప్పుడూ ఇలా వివరించలేదు. ఎంతసేపు సజాతీయ భేదం, విజాతీయ భేదం, స్వగత భేదం అంటూ వేళ్లాడనే తప్ప ఇంత సులభంగా చెప్పవచ్చని గ్రహించలేదు. నిజమే, ఆ ఉండడమే సత్యం, అదే బ్రహ్మ. దీనికి ఏ భేదాలు లేవు. భేదాలన్నీ దీనితో కలిసిన వాటికే. నేనన్నా ఉండడమే కదా. ఇదే నిర్విశేష చిన్మాత్రం. బాగుంది తల్లి అన్నారు మళ్ళా తలూపుతూ. చెప్పాను చూసారా, వినీత ది బెస్ట్ స్టూడెంట్ అన్నారు డాక్టర్ గారు. పాప, ఉండడం బ్రహ్మ అంటావా, ఉండడం అనే జ్ఞానం బ్రహ్మ అంటావా అడిగారు ప్రసాదరావు గారు. ఉండడం జ్ఞానం రెండు లేవు డాడీ, ఉండడమే, ఉనికే జ్ఞానం, అదే సత్యం. ఇంకా బాగా తెలియాలంటే ఇంటెలిజెన్స్ అండ్ ఎక్సెప్టెన్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఇంటెలిజెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్. అసలు నిర్విశేష చిన్మాత్రం అంటే ఏమిటని అర్థం చేసుకున్నావు? ప్యూర్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట అన్నది వినీత. కాదు, తప్పు అన్నారు పట్టాభిరామయ్య గారు. డివైడ్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజింగ్ ఎట్రిబ్యూట్స్ అనాలి. అంటే శాస్త్రి గారు అడిగారు. నా క్యారెక్టరైజింగ్ ఎట్రిబ్యూట్ ఏంటి? పొడుగ్గా, తెల్లగా, లావుగా, చదువుకొని మాట్లాడుతూ ఉండడం లాంటి గుణాలు బోరెడు చెప్తే నేను అవుతాను. ఈ పుస్తకం క్యారెక్టరైజింగ్ ఎట్రిబ్యూట్ ఏంటి? నలుచదరంగా, బోలెడు పేజీలతో, అక్షరాలతో, నల్లగా, అందంగా, ఇలా బోలెడు లక్షణాలు చెప్తే అది పుస్తకం అవుతుంది. ఆవు క్యారెక్టరైజింగ్ ఎట్రిబ్యూట్స్ ఏంటి? 4 కాళ్ళు, గంగడోలు వగైరా. ఇలా ఏ విధమైన క్యారెక్టరైజింగ్ ఎట్రిబ్యూట్స్తోనూ చెప్పసాధ్యం కాని ప్యూర్ ఇంటెలిజెన్సే నిర్విశేష చిన్మాత్రం అంటే. ఏ ఎట్రిబ్యూట్స్ లేకపోతే దాన్ని ఎలా క్యారెక్టరైజ్ చేయగలం అడిగారు డాక్టర్ గారు. అబ్బా, తెలుగులోకి రండి, నాకు అర్థమై సావదు అన్నారు శాస్త్రి గారు.
ఏ విశేషాలు లేకపోతే దాన్ని ఎలా గుర్తిస్తామండి అని అడుగుతున్నాను అన్నారు డాక్టర్ గారు. ఏంటి గుర్తించడం అంటున్నారు అంటూ ప్రవేశించారు పురుషోత్తం గారు. రండి రండి, నిర్విశేష చిన్మాత్రాన్ని ఎలా లొకేట్ చేస్తాము అని అడుగుతున్నాం పట్టాభిరామయ్య గారిని అన్నారు డాక్టర్ గారు. ఏమన్నారు మరి అని అడుగుతూ కూర్చుని స్థిరపడ్డారు పురుషోత్తం గారు. ఏది ఇంకా ఏమీ అనలేదు, అడుగుతూ ఉంటేనే మీరు వచ్చారు అన్నారు రఘురామయ్య గారు లేచి నిలబడి నమస్కరించి తిరిగి కూర్చుంటూ. ఏమనగలరు? నిర్విశేషం అని ఏదో కుందేటి కొమ్ములా అనుకోవడం మాత్రమే తప్ప అలాంటి వస్తువుని ఏ ప్రమాణం చేత నిరూపించగలరు ఎవరు మాత్రం అన్నారు పురుషోత్తం గారు డైరెక్ట్గా సబ్జెక్టులోకి వస్తూ. ప్రమాణం అంటే నసిగారు శాస్త్రి గారు. ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా ప్రమాణం ఉండాల్సిందే. గ్లాస్ ఉంది, నేనున్నాను వగైరాలన్నీ ప్రత్యక్ష ప్రమాణం చేత తెలుసుకుంటాం. కొండ మీద పొగ కనబడితే నిప్పుందని అనుమాన ప్రమాణం చేత తెలుసుకుంటాం. ఎక్కడో ఉన్నవి ఎప్పుడో జరిగినవి వగైరాలన్నింటినీ ఎవరో చెప్తే పుస్తకాల ద్వారా అంటే ఆప్తవాక్యం ద్వారా శబ్ద ప్రమాణం చేత తెలుసుకుంటాం. గుర్తులేదు? ప్రత్యక్షం, అనుమానం, శబ్దం వగైరాలు చాలా ప్రమాణాలు చెప్పుకున్నాం. అందులో ప్రధానమైనవి ఈ మూడే. ఏ విషయం తెలియాలన్నా ఏదో ప్రమాణం ఉండాల్సిందే. ఈ నిర్విశేష బ్రహ్మం ఏ ప్రమాణం చేత కూడా తెలియ సాధ్యం కాదు అంటున్నాను నేను అన్నారు పురుషోత్తం గారు. తెలియ సాధ్యం కాదంటే లేదనా తాతగారు? వినీత అడిగింది. అవునమ్మా, కుందేటి కొమ్మని ఏ ప్రమాణం చేత సాధిస్తాం? అది లేదుగా అన్నారు పురుషోత్తం గారు. అంటే యు మీన్ నిర్విశేష బ్రహ్మ అనే కాన్సెప్టే తప్పంటారా అడిగారు ప్రసాదరావు గారు. అవును, తప్పు. విశేషం అంటే భేదం. ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుని వేరు చేసి చూడాలంటే భేదం ఉండాలి. పుస్తకం, గ్లాసు భేదం ఉందా లేదా? ఇది పుస్తకం అని ప్రత్యక్ష ప్రమాణం చేత చెప్తాం. ఎలా? గ్లాస్ కన్నా భిన్నమైనది అని. అలా భేదం లేదనుకోండి, ఇది పుస్తకం ఇది గ్లాసు అని తెలియడం ఎలా? అందుచేత ప్రమాణాలన్నీ కూడా సవిశేషమైన వస్తువులనే చెప్తాయి కానీ నిర్విశేష వస్తువుల్ని చెప్పవు అన్నారు పురుషోత్తం గారు ధాటిగా. చెప్పవు అని మీరు రూలింగ్ ఇస్తే చెప్పకుండా పోతాయా? ఎవరికైనా అనుభవంలోకి రాకూడదా? ఒకరికి వచ్చిన అనుభవం ఏ ప్రమాణం చేత తెలుసుకుంటారు అడిగారు పట్టాభిరామయ్య గారు. ఒకరికి వచ్చిన అనుభవాన్ని యాక్సెప్ట్ చేస్తామా మనం అడిగారు ప్రసాదరావు గారు. పట్టాభిరామయ్య గారు, ప్రసాదరావు గారు. శాస్త్రి గారు వినీత తెలివితేటలు తెలుసుకుని సంతోష అనుభవాన్ని పొందాను అని అన్నారనుకోండి, నమ్ముతామా నమ్మమా అడిగారు అవధాని గారు. ఆయన మీద నమ్మకంతో నమ్మాలి తప్ప నిజంగా మనసు సంతోషించిందో లేదో ఏంటి రుజువు అన్నారు డాక్టర్ గారు. ఐ మీన్ ప్రమాణం ఏమిటి అని అన్నారు. తాతగారు, డాడీ తెచ్చిన ఉపనిషత్ పుస్తకాల్లో స్వామి వీరేశ్వరానంద గారి బ్రహ్మసూత్రాల ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పుస్తకాలు కూడా ఉన్నాయి. అందులో 5 ప్రసిద్ధ బ్రహ్మసూత్ర భాష్యకారుల అభిప్రాయం ప్రకారం ఆయా సిద్ధాంతాలని వివరిస్తూ చివరికి శ్రీరామకృష్ణ పరమహంస తన అనుభవంలో ఇలా గ్రహించేనని వ్రాశారు కనుక ఫలానా సిద్ధాంతమే సరైనది అనే అభిప్రాయాన్ని కన్ఫర్మ్ చేశారు. అది చదివినప్పుడే మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. రామకృష్ణ పరమహంస వారి అనుభవం ఏదైతే అదే బ్రహ్మసూత్రాల భాష్యం అవ్వాలని రూల్ ఉందా? అసలు అనుభవం అనే దానిని ఏ ప్రమాణం కింద స్వీకరిస్తాం అని అన్నది వినీత. అనుభవం ప్రత్యక్ష ప్రమాణం కిందే వస్తుందని తాతగారు చెప్పినట్లు గుర్తమ్మా అన్నారు శకుంతలమ్మ గారు. అలా అయితే ప్రతి ఒక్కరి అనుభవం ఈ ఉపనిషత్తుల్లో చేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఉపనిషత్తుల సంఖ్య అనంతంగా పెరిగిపోతుంది అన్నారు డాక్టర్ గారు. నో, అలా కుదరదు. శంకర రామానుజాది ప్రసిద్ధులు అంగీకరించిన ఉపనిషత్తులు తప్ప మిగిలినవి అంగీకరించవు. అందులో అంటే ఋషుల అనుభవాలే మనకి ప్రమాణం, కానీ తర్వాతి వారందరిది ప్రమాణం అనే మాట మేము ఒప్పుకోం. ఇంతకీ ఉపనిషత్తులు ఋషుల అనుభవాలు అంటే పౌరుషేయాలు అని ఒప్పుకోవలసి వస్తుంది. కనుక ఉపనిషత్తుల వాక్యాలకి రామకృష్ణ పరమహంస వంటి వారి అనుభవాలకి పోలికే కుదరదు అన్నారు రఘురామయ్య గారు. అనుభవాన్ని ఒప్పుకుంటామా లేదా అటు ఉంచండి, అది ప్రస్తుత టాపిక్ కాదు. పట్టాభిరామయ్య గారు అన్నట్లు ఎవరికైనా ఒకరికి అనుభవంలోకి వచ్చింది అనుకుందాం, ఈ నిర్విశేష చిన్మాత్రం. వారది ఇతరులకి చెప్తారా? చెప్పకపోతే అనుభవం వచ్చినట్లే తెలీదు. చెప్తే ఏమని చెప్తారు? నాకు ఇలా తెలియవచ్చింది అని అంటారు. ఇతర భావాల కన్నా ఈ తెలియరావడం ఎలా వేరైంది? ఏదో ఒక భేదం, విశేషం ఉండాలి కదా. అందుచేత
అది నిర్విశేషం అవ్వలేదు అన్నారు పురుషోత్తం గారు. రైట్, బాగుంది. కుందేటి కొమ్మని నేను పట్టుకున్నాను అంటే చాలదు, చూపించాలి. చూపించకపోతే పట్టుకున్నారని ఒప్పుకో. చూపిస్తే అది కుందేటి కొమ్మే అని రుజువు కావాలి. మిగిలిన అన్ని జంతువుల కొమ్ముల కన్నా అది వేరుగా ఉండాలి. అంటే దాంట్లో మిగిలిన జంతువుల కొమ్ముల్లో లేని విశేషం ఏదైనా ఉండాలి. మరి అది నిర్విశేషం అవదుగా అని వివరించారు మరింతగా అవధాని గారు. తలూపారు రఘురామయ్య గారు, ప్రసాదరావు గారు కూడా అంగీకారంగా. చెప్పినందువలన సవిశేషం అనిపించినా తాను అనుభవించింది నిర్విశేషమే అని రుజువు చేస్తేనో అడిగారు పట్టాభిరామయ్య గారు. ఎలా నిరూపిస్తారు? నిరూపించాలంటే చెప్పాలంటే నిర్విశేష బ్రహ్మానుభవం ఉన్నది అని మాత్రం చెప్తే చాలదుగా. ఉండడానికి పైన ఏదో ఒక లక్షణం, విశేషం, ఒక ధర్మం చెప్పక తప్పదు. అప్పుడు అది సవిశేషమేగా అన్నారు పురుషోత్తం గారు. అవును, గ్లాసు పుస్తకం రెండున్నాయంటే గ్లాసుకు ఉన్న గుణాలలో కొన్ని గుణాలు పుస్తకానికి లేవు కనుక ఆ రెండు వేరువేరైనాయి. అందుచేత గ్లాసును నిరూపించాలంటే దీనిలో ఉన్న కొన్ని గుణాలు ఇంకా మిగిలిన వాటిలో లేవు అని చెప్పాలి. అలా చెప్పకపోతే వస్తువుల మధ్య తేడా తెలియదు. అందుకని ఏ వస్తువుని నిరూపించాలన్నా దానిలో కొన్నైనా గుణాలు ఉండాలి. ఆ గుణాలలో కొన్ని ఇతర వస్తువులకి ఉండకూడదు. అప్పుడే ఆ వస్తువు మిగిలిన వాటికన్నా వేరుగా తెలుస్తుంది. మీరు అనుభవించిన నిర్విశేష బ్రహ్మాన్ని మీరు నిరూపించాలంటే దానికి కొన్ని విశేషాలు చెప్పి అందులో కొన్ని ఇతరత్రా లేవు కనుక ఇది వేరు అని నిరూపించాలి. మీరు విశేషాలు చెప్పగానే సవిశేషం అయిపోయి మరి నిర్విశేషమే అవదు కదా అన్నారు అవధాని గారు. బాగుంది ఆర్గ్యుమెంట్ అన్నారు పట్టాభిరామయ్య గారు. అసలు జ్ఞానం లేదా బుద్ధి లేదా తెలివి అంటే ఏంటి? నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది అంటే అర్థం ఏమిటి? గ్లాసు పుస్తకం లాంటి వస్తువుల్ని తెలుసుకుంటున్నాను కనుక తెలివి ఉంది అంటారు, అవునా? అంటే నాకున్న జ్ఞానానికి వస్తువులను తెలియజేయడం అనే స్వభావం ఉన్నదన్నమాట. అది ఒక విశేషమే. మరి నిర్విశేష జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు పురుషోత్తం గారు. మీ ఉదాహరణ చెల్లదు అన్నారు రఘురామయ్య గారు. ఎందుకంటే కలలు కంటున్నప్పుడు, మూర్ఛ వచ్చినప్పుడు, మత్తెక్కినప్పుడు వస్తుజ్ఞానం లేదుగా. అప్పుడు జ్ఞానం ఉందా? ఉంటే ఆ జ్ఞానానికి వస్తువును తెలియజేసే స్వభావం ఉన్నదా? అక్కడ జ్ఞానం సవిశేషమే, అది తర్వాత వివరిస్తాను అన్నారు పురుషోత్తం గారు. తాతగారు, ఇన్నెందుకండి చెప్పడం? నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మ నిత్యుడని, సత్యమని అంగీకరిస్తున్నారు కదా. నిత్యం సత్యం ఎందుకు చెప్తున్నారు? బ్రహ్మ కన్నా ఇతర పదార్థాలు అనిత్యం, అసత్యం అని చెప్పడానికి. అంటే దీనికన్నా అది వేరుగా ఉండడానికి అదొక విశేషం, భేదం అయిందా లేదా? అందుచేత మరి నిర్విశేషం అనే మాటే కుదరదు. శిశింద్రి అనుకున్నారు పట్టాభిరామయ్య గారు. నిత్యానిత్యం, సత్యాసత్యం లాంటి విశేషాలు భేదాలు కావమ్మా అన్నారు. మరేమిటి ద్రవ్యాలా అన్నారు అవధాని గారు. ద్రవ్యాలను ఎలా రుజువు చేయగలరు? అసంభవం అన్నారు శాస్త్రి గారు. పోనీ రుజువు చేశారనుకుందాం, చేసినా కుదరదు. ఎందుకంటే ద్రవ్యస్థితులని ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలా వివరిస్తారు. ఎందుకని? అనేక విశేషాలు వాటికి ఉన్నాయి కనుక వాటిలో కొన్నిటిని కొందరు తీసుకుని వివరిస్తున్నారు. అందుచేత సర్వదా నిర్విశేష బ్రహ్మం కాన్సెప్టే కుదరదు అన్నారు పురుషోత్తం గారు. అలా అంటే ఎలా పురుషోత్తం గారు? శబ్ద ప్రమాణం వేదం చెప్తోందని రుజువుగా వాక్యాలు ఇచ్చారు కదా పట్టాభిరామయ్య గారు అన్నారు ప్రసాదరావు గారు. అందులో సదేవ సౌమ్య అనే ఒక దానిని వివరించి అందులో నిర్విశేష బ్రహ్మ టాపిక్ లేదని నిరూపించానుగా. ఇంకా మిగిలినవి కూడా ముందు వివరిస్తాను. కానీ అసలు ఒక విషయాన్ని పరిశీలిద్దాం. శబ్ద ప్రమాణం అనేది నిర్విశేష వస్తువును చెప్పగలదా లేదా అని అన్నారు పురుషోత్తం గారు. చెప్పండి అన్నారు పట్టాభిరామయ్య గారు. శబ్ద ప్రమాణం అంటే ఎలా ఉంటుంది? వాక్యాల్లో, అవునా? వాక్యాలు ఎలా ఉంటాయి? పదాల అమరికతో. పదాలు ఎలా తయారవుతాయి? ధాతువుకి ఉపసర్గ చేరితే కదా అన్నారు పురుషోత్తం గారు. బాబోయ్, నాకు వివరించాలి అన్నారు డాక్టర్ గారు. రాధ్ అనే ధాతువు ఉందనుకోండి, దానికి తగిన ప్రత్యయాలు చేరేసరికి రాధ, రాధిక, ఆరాధన అలాంటి పదాలు తయారవుతాయి. ఒక రాడికల్ ఎలిమెంట్ ప్లస్ ఒక సఫిక్స్ అన్నమాట. ఏ పదం అయినా ఇలా అవ్వాల్సిందే. ఒకే ధాతువుకి అనేక ప్రత్యయాలు చేరేసరికి తయారైన పదాల అర్థాలు మారిపోతూ ఉంటాయి.
అలాగే ఒకే ప్రత్యయం అనేక ధాతువులకి తగిలినా పదాల అర్థాలు మారిపోతూ ఉంటాయి. మారలేదనుకోండి, అన్ని పదాలు ఒక అర్థాన్నే ఇవ్వాలి. అలా ఇవ్వడం లేదు కదా. ఇలాంటి అనేక పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది. ఒకే అర్థాన్నిచ్చే పదాలు కలిస్తే దాని వాక్యం అనరు. అనేక పదాలుండి వాటి మధ్య ఒక సంబంధం ఉంటేనే అది వాక్యం. అర్థమైంది. వాక్యానికి భేదం ఉంది. వాక్యంలోని పదాలకి భేదం ఉంది. పదంలో ఉండే ప్రకృతి ప్రత్యయాలకి భేదం ఉంటుంది. ఇక భేదం లేని నిర్విశేష పరబ్రహ్మని శబ్ద ప్రమాణం ఎలా చెప్తుంది అని అంటున్నారు మీరు, అవునా అన్నారు ప్రసాదరావు గారు. పట్టాభిరామయ్య గారు నవ్వి, ఎందుకంత కష్టపడతారు పురుషోత్తం గారు, ప్రత్యక్ష ప్రమాణమే మనకి నిర్విశేష వస్తువుని చూపిస్తూ ఉంటే అన్నారు. ప్రత్యక్షం నిర్విశేష బ్రహ్మను చూపుతుందా? ఆశ్చర్యం అన్నారు అవధాని గారు. ఎలా కుదురుతుందిరా? గ్లాస్ ఉన్నది, పుస్తకం ఉన్నది అని రకరకాల ఆకారాలు ఉన్న పదార్థాలని ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా, అవన్నీ సవిశేషమే అన్నారు రఘురామయ్య గారు. అదేరా ఆలోచించు. గ్లాస్ ఉన్నది, పుస్తకం ఉన్నది అన్న దాంట్లో ఉన్నది అనే జ్ఞానం కలుగుతోంది కదా, అదే నిర్విశేషం. వినీత చెప్పలేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. ఉన్నది అనే జ్ఞానం ఒక్కటే కలుగుతూ ఉంటే బోలెడు పదార్థాలు ఎలా గోచరిస్తాయి? ఒకే పదార్థం గోచరించాలి. ఉన్నది అనేది అన్నిట్లోనూ కామన్గా ఉన్నా వేరువేరు విషయాల గురించి కదా. గ్లాస్ ఉన్నది, పుస్తకం ఉన్నది అని ఉన్నది అనే జ్ఞానమే ముఖ్యమైతే గ్లాసు అనే విషయమే తోచాలి కానీ గ్లాసు, పుస్తకం, కుర్చీ ఇలా తోచకూడదు అన్నారు రఘురామయ్య గారు. మళ్ళా చెప్తా విను. గ్లాస్ ఉన్నది అన్నావనుకో, అంటే ఏమేం తెలిసాయి నీకు? అది గ్లాస్ అని, ఉన్నదని రెండు విషయాలు తెలిసాయి, అవునా? ఒప్పుకున్నారా? రెండు ప్రత్యక్షాలేనా? ఒప్పుకున్నాను. వెరీ గుడ్. అయితే నా లైన్లోకి వచ్చేసినట్లే. అక్కడ ఒక వస్తువు ఉన్నదని నీకు ముందు తెలిసిందా? ఆ వస్తువు గ్లాస్ అని ముందు తెలిసిందా? ఏంటి నీ ప్రశ్న? వస్తువు ఉందని ముందర తెలిసిందా, అది గ్లాస్ అని ముందర తెలిసిందా అని కదూ? గ్లాస్ అనే ముందు తెలిసింది అన్నారు రఘురామయ్య గారు. కాదు మావయ్య, తప్పు. గ్లాస్ అని ముందు తెలీదు. ఎందుకంటే ఏదైనా ఉన్నది అన్న తర్వాతనే అదేమిటి అనే ఆలోచన కలుగుతుంది అన్నారు డాక్టర్ గారు. నిజమే. అయితే వస్తువు ఉన్నదని ముందు తెలిసి ఆ తర్వాత అదేమిటో తెలుస్తుందిరా పట్టాభి అన్నారు రఘురామయ్య గారు. ఇదంతా ప్రత్యక్షమేనా అడిగారు పట్టాభిరామయ్య గారు. అన్నారు రఘురామయ్య గారు. కాదు, ప్రత్యక్షం అనేది క్షణకాలంలో అయిపోతుంది. కంటికి వస్తువుకి సంబంధం ఏర్పడిన మరుక్షణంలో ప్రత్యక్షం పూర్తయిపోతుంది. ఇంకొంచెం వివరాలు తెలిసాయంటే అది మరో ప్రత్యక్షం అన్నమాట. ఇక్కడ నీకు ఏదో వస్తువు ఉందని ముందుగా తెలిసి అప్పుడు అది గ్లాస్ అని తెలుస్తోంది. అందులో నీకు మొదట ఏదో ఉందని తెలిసిందన్నావు, చూసావా? అదే అసలు ప్రత్యక్షం, రెండోది కాదు. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడు, బాగా తెలుస్తుంది. మసక చీకట్లో తాడు పడి ఉంది, నువ్వు చూసావు. గబుక్కను పాములా కనిపించి అమ్మో పాము అన్నావు. ఇక్కడ సరిగ్గా ఏం జరిగిందో ఆలోచించు. ముందుగా ఏదో పడి ఉన్నది అని నీ కళ్ళు గ్రహించాయి. అప్పుడు దాన్ని పాము అన్నది నీ మెదడు, అవునా? అంటే ప్రత్యక్షం ఉన్నది అని తెలుసుకోవడం, ఆ పైనవన్నీ నీ మెదడు కల్పించే భ్రమలు. గ్లాస్ భ్రమ, పుస్తకం భ్రమ, ప్రపంచం భ్రమ, అన్నీ భ్రమే. యథార్థం మాత్రం ఉండడమే, ఉనికే. తాడక్కడ పడి లేకపోతే పాము ఎలా కనిపించదో అలా ఉండడం అనేది లేకపోతే వస్తువులు, ప్రపంచం కనిపించవు. ఈ ఉండడం అనేదే ఉన్నది అంతటా. దీనికి సజాతీయాలు లేవు, విజాతీయాలు లేవు, స్వగతాలు లేవు. అందుకే ఈ ఉండడమే, ఉనికే నిర్విశేషం అంటున్నాను నేను అన్నారు పట్టాభిరామయ్య. చాలా బాగుందిరా, కానీ ఒక్క డౌట్. ముందర గ్లాస్ అని తెలిసి తర్వాత ఉన్నదని తెలియడం కుదరదని, ముందర ఉన్నదని తెలిసి అప్పుడు అది గ్లాస్ అని తెలుస్తుంది అని అన్నాను. అంటే నువ్వు ఇలా చెప్పుకుని వచ్చావు. ఇప్పుడు ఉండడం, గ్లాసు అనేవి రెండు ఒక్కమారే తెలుస్తాయంటేనో అడిగారు రఘురామయ్య గారు. కుదరదు. ఎందుకంటే ఏదైనా ఉంటేనే అదేమిటి అని తెలుస్తుంది. మట్టి నుంచి కొండ వస్తుందని ఎలా అంటున్నామో అలాగే ఉండడం నుంచే ఫలానా వస్తువు అని చెప్పగలం. అందుచేత ప్రత్యక్షంలోనే నిర్విశేషం తెలిసిపోతుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. ఓరి భలే రీజనింగ్ తీస్తున్నావే అన్నారు రఘురామయ్య గారు ఆశ్చర్యంగా. అసలు భేదం అనేది ఎలా గుర్తించగలిగావు? గ్లాసుకుండే లక్షణాలు, ఇతర వస్తువులకు ఉండే లక్షణాలు నీ బుర్రలో రికార్డ్ అయిపోయి ఉన్నాయి. అక్కడ ఏదో వస్తువు ఉన్నదని తెలిసిన తర్వాత ఆ స్మృతులు, జ్ఞాపకాలు చకచకా పనిచేసి మొత్తం అన్ని పదార్థాల లక్షణాలని కంప్యూటర్లా వెరిఫై చేసేసి గ్లాసుకున్న మిగిలిన లక్షణాలు దీనికి కుదరడం లేదని,
అప్పుడు గ్లాసు అని అన్నావు, అవునా? అందుచేత భేదం దేని చేత తెలిసింది? నీ మెదడులో ఉండే స్మృతుల వలన, జ్ఞాపకాల వలన, ప్రత్యక్షం వలన కాదు. ప్రత్యక్షం వలన ఏదో వస్తువు ఉన్నది అని మాత్రమే తెలిసింది. ఈ ఉండడం, ఉనికి, ఎగ్జిస్టెన్స్, బీయింగ్, ఇది నిర్విశేషం కాదు. అందుచేత సర్వవిధాల నిర్విశేషం ప్రత్యక్షం చేతనే తెలుస్తున్నది అన్నారు పట్టాభిరామయ్య గారు చిరునవ్వుతో. ఇదేంటండి పురుషోత్తం గారు, మళ్ళా మొదటికి వచ్చాం అన్నారు శాస్త్రి గారు నవ్వుతూ. పట్టాభిరామయ్య గారు కొనసాగించారు. రఘు, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు, చాలా తెలివైనవాడి కదా. భేదం అంటే ఏంటి? ఎక్కడుంది అసలు? అది అసలు లేనే లేదు అని నిరూపిస్తాను చూడు. అదేంట్రా ఇప్పుడే అన్నావు నువ్వు, భేదం భ్రాంతి వలన వచ్చింది ఉన్నది అని. ఇప్పుడేమో భేదం ఎక్కడుందంటావా? అసలు ఏంటి నీ ఉద్దేశం అన్నారు రఘురామయ్య గారు. నీ మ్యారేజ్ డేట్ గుర్తుందా? మర్చిపోయి ఉంటావులే. ఆ రోజు రాత్రి నిన్ను మా చెల్లిని నేనే దగ్గరుండి అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకుని వెళ్ళాను, గుర్తుందా? నీకు కనిపించలేదు అన్నావు. అప్పుడు ఏం చేశానో గుర్తుందా? చెట్టును చూపించి, చెట్టు కొమ్మను చూపించి, దానికి ఎదురుగా ఉన్న ఆకాశాన్ని చూపించి, అక్కడున్న 7 నక్షత్ర సముదాయాన్ని చూపించి, అందులో వెలుగ్గా ఉన్న నక్షత్రం దిగువన మినుకు మినుకుమంటున్న అరుంధతిని చూపించాను. అదిగో ఆ ప్రక్రియలోనే నీకు ఇప్పుడు తత్వాన్ని చెప్తున్నాను, విను అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆసక్తిగా ముందుకు వంగారు డాక్టర్ గారు, ప్రసాదరావు గారు కూడా. తార్కికులు అని ఒక తెగ ఉన్నారు, మంచి తత్వశాస్త్ర దిట్టలు అన్నమాట వారు. వారు కూడా ఇంతవరకు భేదం అంటే ఏంటో చెప్పలేకపోయినారు, నిరూపించడం సాధ్యం కాలేదు. విను, ఇందాక మనం అబ్జర్వ్ చేశాం, ఒక వస్తువు ఉన్నది అని తెలిసిన తర్వాత అది గ్లాస్ అని తెలిసిందని, వస్తువు ఉన్నదని తెలియడం అంటే స్వరూపం తెలిసిందని, గ్లాస్ అని తెలియగానే భేదం తెలిసిందని అనుకున్నాం, రైట్? స్వరూపం అంటే ఉండడం, భేదం అంటే గ్లాసు అయిందన్నమాట. ఈ రెండు ఒకటా కాదా? అర్థం కాలేదు నీ ప్రశ్న. భేదం అనేది ఎక్కడున్నదని అడుగుతున్నావా? భేదం ఎక్కడుంది? స్వరూపంలోనా కాదా? స్వరూపంలోనే ఉండాలి. స్వరూపంలోనే భేదం ఉంటే ఉన్నదనే స్వరూపం ముందు తోచి తర్వాత భేదం తోచడం జరగదుగా. జరగవచ్చు, ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పినట్లు ముందు ఉన్నదని తోచేసి అటు తర్వాత ఆ ఉన్న వస్తువు ఏమిటా అని మనసులో ఆలోచనలు గిరగిరా తిరిగి ఫలానిది, ఫలానిదా అని చివరికి ఓహో ఇది ఫలానిది అని నిర్ణయించి ఉండవచ్చు కదా. నీ మొహంలో ఉంది ఆలోచన. గ్లాసును చూసి గ్లాసుని ముందు గ్రహిస్తున్నావా? లేకపోతే పుస్తకం కాదు, బల్ల కాదు, పెన్ను కాదు, ఇలా మిగిలినవన్నీ కాదు అని అప్పుడు గ్లాసును గ్రహిస్తున్నావా? బొగ్గుకి నల్లగా ఉండడం స్వరూపం. అది నల్లగా ఉన్నదని నువ్వు గ్రహించడానికి ఎరుపు కాదు, తెలుపు కాదు అని ఇలా మీమాంస చేస్తున్నావా? లేదు. ఎందుకని? స్వరూపం నలుపు కనుక వెంటనే అది గోచరిస్తుంది, అంతే. ఇతర రంగుల అపేక్ష మరి లేదు. అలాగే భేదం స్వరూపమే అయి ఉంటే ముందుగా ఏదో ఉన్నదని తోచి అప్పుడు అది గ్లాసు అని తెలియడం కాకుండా డైరెక్ట్గా గ్లాసు అనే తోచి ఉండేది. అందుచేత భేదం అనేది స్వరూపంలో లేదు అని తేలింది. స్వరూపమే భేదం అంటే నష్టం ఏమైనా ఉందంటావా? నల్లగా ఉండడం బొగ్గు స్వరూపంలా ప్రతి వస్తువుకి స్వరూపమే భేదం అంటున్నావా? అయితే ఇదిగో ఈ గ్లాసుని చూసావా, దీని స్వరూపం ఏమిటి అని అడిగితే భేదం అనాలి. ఒరే గ్లాస్తే అన్నా, ఒరే భేదంతే అన్న ఒకటే అవ్వాలి. హస్తం, కరం అనే పదాలు ఎలా పర్యాయ పదాలో అలాగే గ్లాసు, భేదం పర్యాయ పదాలు అవ్వాలి. అలా అవ్వడం లేదు కనుక స్వరూపం భేదం కాదు. పురుషోత్తం గారి వైపు చూశారు అవధాని గారు. ఆయన ఓ చిరునవ్వు పారేసి ఊరుకున్నారు. భేదం వస్తు స్వరూపం కాదు అని తేల్చాం. పోనీ వస్తువు ధర్మం అనో గుణం అనో అనుకుందాం, అప్పుడు సరిపోతుందా అని అడిగారు జనరల్గా అందరినీ. ట్రై చేద్దాం అన్నారు డాక్టర్ గారు. ఏంటి చేసేది? భేదం వస్తువు ధర్మం అని ఒప్పుకోగానే అది దాని స్వరూపం కాదు అని తేలిపోయింది, అంతే అని పక్కపక్క నవ్వారు పట్టాభిరామయ్య గారు. ఏం అర్థం కాలేదు శాస్త్రి గారికి. అంతే, స్వరూపం ధర్మం వేరువేరుగా ఉంటాయి వస్తువులకి. ఉదాహరణకి నిప్పు వేడిగా ఉంటుంది. నిప్పు స్వరూపానికి వేడితనం అనేది ఒక ధర్మం అన్నమాట. అలాగే ఇక్కడ మనం అనుకున్న దాని ప్రకారం ఒక వస్తు స్వరూపానికి భేదం ఒక ధర్మం అవ్వాలి. ఇప్పుడు స్వరూపమే భేదం అంటే కుదురుతుందా? భేదం ధర్మం భేదం అని వచ్చేస్తుంది, భేదం ధర్మం భేదం అని వచ్చేస్తుంది. అబ్సర్ కదూ. పోనీ అందామనుకుందాం, 2 భేదాలు కదా ఉన్నాయి ఇప్పుడు. మొదటిది రెండో దానికన్నా భేదం అయితే రెండోది దేనికన్నా భేదం?
మూడోది కావాలి అప్పుడు, దానిలో నాలుగోది కావాలి. ఇలా అంతు ఉండదు దీనికి. అనవస్థా దోషం అంటారు. ఈ దోషం రావడానికి కారణం ఏంటి? స్వరూపమే భేదం అని అనుకోవడం. అవును, అదే అంటున్నాంగా, భేదం స్వరూపం కాదు ధర్మం అని డాక్టర్ గారు అన్నారు. భేదం స్వరూపం కాదని తేల్చేస్తే నా నిర్విశేష వస్తువుని ఒప్పేసుకున్నట్లే. భేదం ధర్మం అని చెప్పినా తిరిగి అక్కడికే వస్తాం అని రుజువు చేసేను ఇప్పుడు నేను అన్నారు పట్టాభిరామి గారు. ఎవ్వరూ మాట్లాడలేదు, ఆలోచనలో పడ్డారు. ఇంకో ఇబ్బంది వస్తుంది భేదాన్ని వస్తువు ధర్మంగా అంగీకరిస్తే అన్నారు మళ్ళా పట్టాభిరామి గారి. ఒక వస్తువుని దాని ధర్మం చేత కదా గుర్తిస్తారు, ధర్మమే భేదం అంటున్నారు. ఆ భేదం ఏదో ఎలా తెలుస్తుంది? అప్పుడు వస్తువు తెలియాలి. అంటే వస్తువుని భేదం చేత, భేదాన్ని వస్తువు చేత ఇలా కుదరదుగా. డెఫినెట్నెస్ ఏది? దీనిని అన్యోన్యాశ్రయ దోషం అంటారు. అందుచేత ఇది కుదరదు. దీన్ని మరో మారు చెప్పండి అడిగారు శాస్త్రి గారు. మీ ఇల్లు ఎక్కడుందండి అని అడిగితే అవధాని గారి ఇంటి ప్రక్కన అన్నారనుకోండి. అది ఎక్కడ అని అడిగితే మా ఇంటి పక్కన అన్నట్లయిపోయింది. గ్లాసును ఎలా గుర్తించాం? భేదం అనే ధర్మంతో. భేదం అనే ధర్మం ఉందని ఎలా గుర్తించాం? గ్లాసుతో. ఇలా అన్యోన్య ఆశ్రయ దోషం వస్తుంది. సరే, తేలింది ఏంటి ఇంతవరకు అన్నారు రఘురామయ్య గారు. నిర్విశేషం అనేది కుదురుతుందని నిరూపిస్తున్నా విశేషం లేని వస్తువు ఉండదని పురుషోత్తం గారంటే విశేషం అనేదే లేదని ఫైనల్ చేశాను. ఉంటే అది వస్తు స్వరూపము కాక, వస్తు ధర్మము కాక ఇంకేమిటి? భ్రాంతే. ఇంతలో ఫోన్ వచ్చిందేదో, డిస్టర్బ్ అయినారు అందరూ. సరే, భోజనాలేక మళ్ళా కూర్చుందామని లేచారు. దీంతో 8 అధ్యాయాలు పూర్తయినాయి. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనే గ్రంథంలో తర్వాత చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.